అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, కొత్త స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారితో కలిపి స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గౌరవం, గుర్తింపు అనేవి మీకు పెరుగుతాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, ఒత్తిడిని అధిగమిస్తారు, శ్రమని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. భావోద్వేగాలను అధిగమిస్తారు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద, పోటీలకు సంబంధించిన విషయాల మీద అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు, అధికంగా శ్రమ చేస్తారు. అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో మీ యొక్క ఇండివిజువాలిటీతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాల్లో మీది పై చేయి అవుతుంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, కొత్త ఆలోచనలు చేస్తారు, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు, జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, కవులకు రచయితలకు కూడా రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకుంటారు. వాటికి సంబంధించిన గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇతరులకి మీ సలహా కొరకు ఇతరులు మిమ్మల్ని కన్సల్ట్ చేసే పరిస్థితులు లాంటివి ఉంటాయి. మానసికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో కలిపి సమస్యాత్మకంగా ఉండే సమస్యలని కూడా అతి తక్కువ సమయంలో సమస్య లేకుండా సాధించుకోవడానికి, అంటే పెద్ద కష్టం లేకుండా సమస్యను సాధించుకునే నేర్పు అనేది ఏర్పరచుకుంటారు.